వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ కొన్ని గ్రామాలను అయితే సందర్శిస్తా ఉన్నాను. ఎన్నికల సమయం వచ్చింది. నిజంగానే కుప్పం ప్రజలు అంటే ఓటర్లు డబ్బుకి ప్రలోభాలకు గురవుతారా లేదా అనేది అయితే వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకోవాలి, వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే సుమన్ టీవీ చెప్తా ఉంది. మరి వారి ఓటును అమ్ముకుంటారా లేదంటే స్వచ్ఛందంగానే ఓటు వేస్తారా అనేది వీరిలో మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ ఎన్నికల సమయం వచ్చింది. అన్ని పార్టీలలో వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. అట్లా మీకు ఏ పార్టీ వాళ్ళని వచ్చారమ్మా ఇక్కడికి డబ్బు తీసుకొని? డబ్బులు ఏం తీసుకొని రాలేదు, కానీ అడుగుతా ఉన్నారు ఓటులు వచ్చి. వాళ్ళు చెప్తా ఉన్నారు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తావా ఓటు? అట్లంతా ఏమీ లేదు. మాకు ఎవరు మనసులో ఉంటే వాళ్ళకే వేస్తాం మేము. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు తక్కువ ఇచ్చేవాళ్ళు అనేది ఏం లేదు. ఎవరున్నారు మనసులో? మాకు చంద్రబాబు ఉన్నాడు. మా చంద్రబాబు ఉన్నాడు. మా ఏం చేశాడని ఆయన ఇక్కడ కుప్పం ప్రజల్ని ఎవరిని ఏం చేయలేదో మా అభిప్రాయం అది. మాకి ఐపీ మీద వేసేస్తాడో బీలు వేసేస్తాడో మా అభిప్రాయంతో మేము ఐపీకే అనుకుని వేస్తాము. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అనుకోండి, పేర్లు వద్దు మనకు, 10,000 తెచ్చిస్తారు. మీ ఇంట్లో ఉన్న 2 ఓట్లు నాకు కావాలంటారు, మీరు వేస్తారా? లేకపోతే లేదు, వాళ్ళు ఇచ్చినా కూడా మేము అభిప్రాయం మనసులో ఉండేది చంద్రబాబు నాయుడికే మేమే వేయాలని అనుకుంటా ఉన్నాము. ఆయనకి మేము ఓటు వేసేది. ఇప్పుడు మా పరిస్థితులు ఎంత ముందే మాకు ఇల్లు లేదు. అవునా, వాన వచ్చిందంటే ఇసుకోవాలి ఇంట్లో వచ్చి కొనుక్కుంటా ఉన్నాము. మాకు కొడుకులు ఉన్నారు మమ్మల్ని ఎవరు గౌనించలేదు. ఆమె పరిస్థితి చాలాగా ఉంది. కాదు, ఇప్పుడు ఇండ్లు లేదంటావు కదా, ఇప్పుడు పక్కా ఇండ్లు కట్టిస్తా ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇయ్యలేదా మరి మీకు? లేదు. మరి ఈయన వస్తే ఇస్తాడని నమ్మకం ఉందా? బాబు గారు వస్తే ఎంతమంది పిల్లలు? ఏడ్సాకు ఏం చేస్తున్నారు పిల్లలు? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? మగసిన్నోళ్ళు ఉండారు. వాళ్ళు పెండ్లాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళేమో ఉండారు. మేము 6 పరిస్థితుల్లో పింఛన్ వస్తుందా? ఆయనకి ఇస్తా ఉంటారు. అదే ఒకరికి వస్తుందిలే. ఏంటంటే ఎంత కష్టాల్లో ఉన్నా నిజంగా పేద కుటుంబము అయినా కూడా మాకు మీ డబ్బు వద్దు, మాకు మా చంద్రబాబు గారు కావాలి, ఆయన అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం మాకుంది అని చెప్పేసి పెద్దమ్మ చెప్తా ఉంది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. అమ్మ ఎట్లా ఉందమ్మా ఇక్కడ? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, లేదంటే ఎవరన్నా ఏ పార్టీ? కాదమ్మా, చంద్రబాబు గారు నేను డబ్బులు ఇవ్వను ఓటుకి అంటా ఉన్నారు. ఆయన మాకు వద్దు డబ్బులు, మాకు డబ్బులు అవసరం లేదు, మాకు చంద్రబాబే రావాలి సార్. మాకు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, డబ్బులు వద్దంటారు ఎందుకు? ఆ డబ్బులు ఈ రోజు ఉంటుంది సార్, రేపు ఉంటుందా డబ్బులా? రేపు ఉండదు కదా డబ్బులా. కరెక్ట్ మాట చెప్పింది. ఇప్పుడు ఇచ్చే డబ్బులు మహా అంటే 4 రోజులు వస్తుంది, 10 రోజులు వస్తుంది, 1 నెల రోజులు వస్తుంది సార్. మాకు కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి, ధరలు అన్నీ పెరిగిపోయింది, అన్నీ మాకు లాస్ అయినాయి. 5 ఏళ్ళు ఇంకా మాకు ఏమీ లాభం ఏమి లేదు సార్, మాకు ఏం కానీ లాభం. చంద్రబాబు గారు వచ్చినారంటే లాభం జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? మీ ఊరికి ముందు సార్ మాకు నమ్మకం ఉంది. ఏం అభివృద్ధి జరిగిందమ్మా మీకు ఇక్కడ? మాకు ఆయన ఉన్నప్పుడు సిసి రోడ్లు వేసాడు, వాటర్ ట్యాంకులు పెట్టాడు, ఈ స్కూల్ బిల్డింగ్లు కట్టించాడు, కాలేజీలు కట్టించాడు, అన్నీ చేశాడు సార్. మాకు ఉప్మేరేకే అన్ని అభివృద్ధులు జరిగాయి. మాకే ఈ 5 ఏళ్ళు ఇంకా మాకు ఏం కానీ జరగలేదు, మాకేమీ లేదు. పేదవాళ్ళకి ఇంకా మాకే కరెంట్ బిల్లులు అన్ని ధరలు అన్నీ పెరిగిపోయినాయి. కూలి నెలలు చేసే వాళ్ళకి అన్ని ఎక్కువే కానీ తక్కువేమీ లేదు, మాకే అన్ని పెరిగిపోయినాయి సార్. ఏమ్మా నీ ఓటు ఎంత అమ్ముకుంటున్నావు ఇందాక? లేదు సార్, మేము ఎక్కడ అమ్మము సార్, ఎక్కడ ఓటు అమ్మము, వేసేదే మేము చంద్రబాబుకి. ఓటు ఎందుకు అమ్మల్లా? ఓటును ఇల్లు లేవు, ఇల్లు అమ్మేదంతా లేదు, అమ్మే ఛాన్స్ అంతా చేయము. అదే అమ్మా, అది చెప్పడానికి వచ్చాము. ఏంటంటే మీరు ఒక పార్టీ అని కాదు కానీ మీ మాటల్లో అయితే టీడీపీ అన్నట్లు అభిమానం ఉంది. కానీ మేము చెప్పేది ఏంటంటే అమ్మా, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అభిమానించే వాళ్ళైనా సరే ఓటును అమ్ముకోకండి. ఎందుకంటే ఒక్కసారి మన ఓటును మనము అమ్ముకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, నెక్స్ట్ ఏదన్నా మీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు పలకరు. డబ్బులు ఇచ్చినాం కదా, మన అప్పుని మన ఓటుని మనం అమ్మేకి అక్కలేదు. మనకు మన బాధ్యత మనం వేయాల. ఎవరు రావాలనుకుంటాం? మేము చంద్రబాబు నాయుడు. మాకు ఊరంతా బాబు గారు. మాకు పేదకైనా మాకు పేదవాళ్ళకైనా ఆ ఎప్పే రావాల మాకు. మరి పాపం డబ్బులు లేదు నా దగ్గర, నేను ఇయ్యలేనంట. సరేలే, ఈకుంటే పోనీలే, ఈకుంటే అభిమానంతో ఓటేస్తాం సార్ మేము, అంతే సార్. మాకు అదే వేసాలి సార్, మా అభిమానంతో వేస్తాము. మాకు డబ్బులు అవసరం లే, అంతే సార్. మాకు కావాల్సిండేది ఏదో మాకు పేదవాళ్ళకైనా మాకు మంచి ఇచ్చేసినారు, చేస్తాం సార్.
పేదవాళ్ళకి అయింది సార్ మనిషి అదే సార్. పద్ధతి అయిన వాళ్ళు వాళ్ళే రావాల. వీళ్ళు 5 ఏళ్ళప్పుడు చెప్పి మీకు ఇండ్లు ఇస్తాము ఏం లేదు అనరే, మళ్ళీ ఏమనరే మీకు తినేసిండారమ్మా మీ ఇల్లు తీసుకొని మేమేం చేయగలము, అయిపోయింది పో. మీకు ఇంట్లో వచ్చిందా? లేదు, ముందు తినేసిండారు ఎవరో తీసుకొని. వాళ్ళ మీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నారా? తినేసినారు, కొంచెం ముందు తింటా ఉన్నారు. దాన్ని తీసి ఏంట్రా ఏదైనా కొంచెం రేకులన్నా కూడా వేసుకుంటానంటే కూడా దాంట్లో తీసిలే సార్. నమస్తేనా? నమస్తే సార్. ఎంతకు పలుకుతుంది మీ ఓటు రేటు? అంటే డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళు అయితే ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు 4,000 5,000గా పంచుతా ఉన్నారు. ఇక్కడ కుప్పంలో? కాదు, మా నియోజకవర్గం అంటే మా పంచాయతీలో, మొసనపల్లి పంచాయతీలో డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి పోయినసారి కొని ఏ విధంగా మోసపోయినాము, ఏ విధంగా దెబ్బతిన్నామని చెప్పి ప్రజలకు తెలుసు కాబట్టి ఈసారి డబ్బులు తీసుకో వద్దన్నట్లేదు, కానీ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. కానీ పక్కా అయితే ఈసారి గెలిచేది మాత్రం టీడీపీ మాత్రమే. ఎందుకంటే డబ్బులు ఇస్తూ ఉన్నారు, డబ్బులు పంచుతూ ఉన్నారు. ఇస్తూ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు? పార్టీలు అంతా నాకు తెలియదు, అవంతా చెప్పొద్దు, కానీ డబ్బులు అయితే పంచుతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఎంత, వైసీపీ వాళ్ళు? అవంతా నాకు తెలియదు. ఎందుకంటే పార్టీల పేరు చెప్పినామంటే మళ్ళీ నా పైన వస్తాయి. కాదు బ్రదర్, ఒకటి డబ్బు తీసుకొని ఓటు వేస్తే మన ఓటుని మనం అమ్ముకుంటే మన అభివృద్ధిని మనమే నాశనం చేసుకున్నట్టుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా మన గ్రామానికి కావాలంటే, లేదంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాయకుడు ఒకటే మాట అంటాడు, అప్పుడు నువ్వు నాకేం ఫ్రీగా చేయలేదు కదా, డబ్బులు తీసుకున్నాడు పక్కన పెట్టండి అని అంటారు. అందుకు స్వచ్ఛందంగా ఓటు వేయండి. అంబేద్కర్ గారు మనకిచ్చిన అధికారం ఏమంటే నీకు సొంతంగా రాజకీయ నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అటువంటి అవకాశాన్ని డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కోవాలా? మనకి తర్వాత మనమేం అడిగినామంటే డబ్బులు తీసుకున్నాం కదా, సరిపోయింది పోరా అంటాడు వాడు. మనకిచ్చిన అధికారం ఏముందో మనం దాంతో అడగాలే, కానీ డబ్బు తీసుకొని ఓటేసేవాడు అసలు భారతీయుడే కాదు. డబ్బు తీసుకోకుండా మన అధికారాన్ని మనం ఎప్పుడైతే చూపిస్తామో మనం ధైర్యంగా అక్కడికి వెళ్ళి అడగగలం. అప్పుడు ప్రజలు, ముఖ్యంగా మీ పంచాయతీ ప్రజలు ఎట్లా ఉన్నారంటే డబ్బుకు లొంగే విధంగా ఉన్నారా, లేదంటే నచ్చిన నాయకునికి ఓటు వేసే విధంగా? పోయినసారి దెబ్బ తగిలింది కాబట్టి ఈసారి ఆ విధంగా కాదులే అన్న, చంద్రబాబుని గెలిపించుకునే విధంగానే ఉన్నారు. కానీ అందులో కూడా కొంతమంది ఉంటారు కదా, ఖచ్చితంగా డబ్బు కాసిపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ పరిస్థితులను బట్టి అవి ఉంటాయి. కాబట్టి డబ్బు అనేది ప్రభావం చూపుతుందా? 100% ఖచ్చితంగా. ఎందుకంటే 1000-2000 అంటే ఎవరు ఆశపడరు, కానీ ఒక 5,000 10,000 అంటే ఖచ్చితంగా ఎలాంటి మధ్యతరగతి వాడైనా ఆశపడతాడు కదా. డబ్బు తీసుకునే మరి అదే నాయకునికి డబ్బు ఇచ్చిన వాళ్ళకే ఓటేశారు అన్నట్లుది ఉంటుందా, లేకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారా? అది మనం చెప్పలేం. ఎందుకంటే డబ్బు తీసుకొని మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి తీసుకుంటారు. డబ్బులు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నా వరంగానే తీసుకుంటే నేను డబ్బులు తీసుకుంటాను, ఎందుకంటే అది వాళ్ళ ఇంటి సొమ్ము కాదు కదా, మన డబ్బులు ప్రజల సొమ్మే అది. కాబట్టి నేను తీసుకుంటా, లోపలికి వెళ్ళి నాకు దేనికి అనిపిస్తుందో దానికి మాత్రమే ఓటేస్తాను. నాయకులు అందరూ కూడా, అధినేతలు ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు, అమ్మా పక్క పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకేయండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. నువ్వేం బ్రదర్, డబ్బు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తే ఎవరికి వేస్తావు నువ్వు? నేనే సైకిల్కే. సైకిల్కేనా? ఎంత ఇచ్చినారు సైకిల్? ఇంకా ఇలా ఫస్ట్ ఓటు కొత్తగా. ఫస్ట్ ఓటు? ఓకే. నీ ఫస్ట్ ఓటు అమ్ముకోకు బ్రదర్. నిజంగా న్యాయంగా ఎవరు మనకు మంచి చేస్తారనుకుంటారో వాళ్ళకు ఓటేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే నియోజకవర్గాల వారీగా మేము వచ్చేసేసి ఈ ఓటును అమ్ముకోకండి, మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అనే నినాదంతో అయితే మేము వెళ్తా ఉన్నాము. సో డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. సార్ ఎవరు రావాలనుకుంటా ఉన్నా? చంద్రబాబు గారు. ఓకే, ఆయన వస్తే మంచి జరుగుతుంది, అంత మంచిది జరుగుతుంది. ఓకే. ఈసారి చాలా మంది చెప్తా ఉన్నారు, పోయినసారి చాలా హామీలు ఇచ్చారు, మీ ఊరు కరెంట్లు లేవు, కరెంట్ పోలు తెప్పిస్తా అని చెప్పినట్టు చేయలేదు. తర్వాత గుళ్ళు ఉన్నాయి, కొన్ని అయితే పెండింగ్లు అప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం చెప్తానంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. మాకు అవన్నీ అవసరం లేదు, కానీ మన రాష్ట్రానికి రాజధాని కావాలా, పిల్లోళ్ళకి మన యూత్ చాలా మంది చదువుకుని ఊర్లోనే ఇంట్లోనే పడి ఉంటా ఉన్నాం. మేమంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఇంట్లో ఏమైపోయింది స్టడీ? డిగ్రీ కంప్లీట్ అయిందన్న. డిగ్రీ కంప్లీట్ అయ్యి కూడా ఎడ్యుకేషన్స్ అంతమంది ఉండి కూడా ఎవరికి జాబ్స్ లేవు. పక్క రాష్ట్రానికి వెళ్తే వాడు చూస్తే అక్కడ 20,000 30,000 వస్తాయి, కానీ పీజీకి 8,000, కానీ భోజనానికి మొత్తం పోయి అక్కడ మాకు వచ్చేది 6,000 7,000. అంతెందుకు, మన రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు అంటే మన పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా అన్న. ఇది మొత్తం మీద యువత అయితే చాలా వరకు ఈసారి బాబు గారు అధికారంలోకి వస్తేనే బాగుంటుంది, మా ఓటుని అయితే మేము అమ్ముకోం, వారు డబ్బులు ఇస్తే తీసుకుంటాము, కానీ ఓటు ఎవరికి వేయాలో మేము వారికి మాత్రమే ఓటు వేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.